అండి. మేము రిసార్ట్‌కి వెళ్ళాక ఎలా ఉందో అంతా చూపిస్తా అన్నాను కదా! చూసేయండి. రిసార్ట్‌కి వెళ్ళకముందు మార్నింగ్ ఒక ప్లేస్‌లో ఆగి టిఫిన్స్ చేసేసి ఇంకా బోటింగ్‌కెళ్ళి ఇలాగా ఇక్కడ రిసార్ట్ తీసుకున్నాం కదా! వచ్చాం ఇక్కడికి. వచ్చేటప్పటికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది కాబట్టి ఇంక అందరం భోజనాలు మొదలుపెట్టాము. రిసార్ట్ కూడా చాలా పెద్దది. రూమ్స్ అన్నీ చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం తెలుసా? మీరే చూస్తున్నారుగా అందరం ఎంత హ్యాపీగా ఉన్నామో. హోమ్ టూర్ అని ఒకళ్ళు, రూమ్ టూర్ అని ఒకళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు. ఇంకా ఫుల్‌గా అలసిపోయి వచ్చాం కాబట్టి భోజనాలు చేసేసి ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికెళ్ళామనమాట. ఆఫ్టర్‌నూన్ 2:30, 3కి అలా ఎళ్తే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి నైట్ 7 దాకా మేమే ఆక్రమించాం ఆ పూలంతా. ఇంకా మార్నింగ్ అందరం లెగిసి అరకు వ్యూ పాయింట్ దగ్గరకైతే స్టార్ట్ అయ్యాము. అసల గ్లాస్‌కి ఆ ఫాగ్ చూసారా ఎలా ఉందో? ఏం కనిపించట్లే. చాలా మంచుంది. ఇంకా అలా కార్‌లో వెళ్తూ ఉంటే ఒక పాయింట్ దగ్గర స్టాప్ చేసి, ఆ పాయింట్‌కి మించి వెహికల్స్ వెళ్ళకూడదని చెప్పారు. ఒకవేళ ఎవరైనా నడవలేకుండా ఉంటే ఆటో బుక్ చేసుకొని ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళొచ్చనమాట. లేదంటే బై వాక్ వెళ్తామన్నా మన ఇష్టమే. సో ఇంకెలాగో అందరం ఉన్నాం కదా అని చెప్పేసి మేము బై వాక్ వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. చాలా చల్లగా ఉంది. పాపం మా తమ్ముడు రాలేకపోతున్నాడు నడుచుకుంటూ ముందుకి. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ కూడా ఉంచుదామనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అక్కడున్న ఎంజాయ్‌మెంట్ నా టోన్‌లో అయితే ఖచ్చితంగా కనిపిచ్చదు. ఎందుకంటే అక్కడ అంత ఎంజాయ్ చేసాం మేము. స్టార్ట్ అయినప్పుడైతే బానే స్టార్ట్ అయ్యాం గానీ, పర్లేదులే నడుచుకుంటూ వెళ్ళిపోదామని ఎంత ఎళ్తున్నా సరే దూరం తరగదు, డెస్టినేషన్ రాదు ఇంకా. ఆ కొండంతా ఎక్కేటప్పటికి మా తల ప్రాణం తోక్కొచ్చినంత పనయింది. ఇంకా ఆ వ్యూ పాయింట్ దగ్గర మేమందరం కొన్ని పిక్స్ దిగి రూమ్‌కి బయలుదేరిపోయాము. రూమ్ వెకేట్ చేయడానికి. ఇక్కడ మాకు ట్విస్ట్ ఏంటంటే మేమందరం ఒక దారిలో వస్తే మా బాబాయ్ మాత్రం మాకు సర్ప్రైజ్ ఇవ్వడానికని చెప్పి మాకు తెలియకుండా వేరే దారిలో వచ్చారనమాట. ఇంకా మేము రూమ్ వెకేట్ చేసాక బయలుదేరి కటిక వాటర్ ఫాల్స్‌కొచ్చాం. ఆ కొండ ఎక్కుతున్నంత సేపు ఆ లోయలు చూసి మాత్రం చాలా భయమేసింది. పడిపోద్దేమో అన్నట్టుగా అరిసాం మేము ఆ కారులో మాత్రం. కొంచెం దూరం వచ్చాక వీడియో తీస్తే అంత కింద నుంచి వచ్చామా అనిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే ఇంకా కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్ళాక స్టెప్స్ ఎక్కి ఆ ఎండింగ్ దాకా చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డాం. అరకు ట్రిప్ అయితే ఇలా ఈ వాటర్ ఫాల్స్‌తో ఫినిష్ చేసాం. ఎంతైనా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే ఆ ఎంజాయ్‌మెంటే వేరు కదా! చక్కగా అందరం ఒక దగ్గర ఏ మనస్తాపాలు లేకుండా ఉండొచ్చు. ఇదే గాయ్స్ మా అరకు ట్రిప్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.